దేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో నగరపాలక సంస్థల్లో పెరిగిన వార్డులు, డివిజన్ల సంఖ్య. తుది నోటిఫికేషన్ జారీకి షెడ్యూల్ విడుదల. రాష్ట్రంలో 100 నగరపాలక సంస్థలు, నగరపాలక పంచాయతీలో పునర్విభజనలో భాగంగా డివిజన్లు, వార్డుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. వీటిపై కమిషనర్లు ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంది. తర్వాత దానిపై పురపాలక శాఖ తుది నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇటీవల డివిజన్లు, వార్డుల పునర్విభజనకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనాభా ఆధారంగా వీటిని పునర్విభజించి మరో 23 నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు సంబంధించిన వార్డు, డివిజన్ల పునర్విభజనపై కోర్టు కేసులు, ఇతర కారణాలతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక విభజనకు సంబంధించి ముసాయిదా తయారీ, తుది నోటిఫికేషన్ జారీ షెడ్యూల్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 9 వరకు ముసాయిదా ప్రతిపాదన సిద్ధం చేస్తారు. ఏప్రిల్ 10 నుంచి 16 వరకు విభజన ప్రతిపాదనపై ప్రాథమిక నోటిఫికేషన్ ప్రచురించి ప్రజల నుంచి సూచనలు తీసుకుంటారు. ఏప్రిల్ 17 నుంచి 25 వరకు విభజన ప్రతిపాదనకు తుది రూపమిచ్చి మున్సిపల్ కమిషనర్కు సమర్పిస్తారు. ఏప్రిల్ 26 నుంచి మే 2 వరకు ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రజల విభజన ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతారు. మే 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తుది నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రచురం అవుతుందన్నమాట. ఇక నగరపాలక సంస్థలో డివిజన్ల వివరాలు మనం చూసుకున్నట్లయితే, నగరపాలక సంస్థ ప్రస్తుత డివిజన్ల సంఖ్య, కొత్తగా నిర్ణయించబడిన డివిజన్ల సంఖ్య మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జీవీఎంసీలో 98 ఉంటే ఇప్పుడు 120 అవుతున్నాయి. విజయవాడలో 64 ఉంటే 86 అవుతున్నాయి. గుంటూరులో 57 ఉంటే 76 అవుతున్నాయి. నెల్లూరులో 54 ఉంటే 72 అవుతున్నాయి. కర్నూలులో 52 ఉంటే 68 అవుతున్నాయి. తిరుపతిలో 50 ఉంటే 66 అవుతున్నాయి. కడపలో 50 ఉంటే 66 అవుతున్నాయి. ఏలూరులో 50 ఉంటే 62 అవుతున్నాయి. అనంతపురంలో 50 ఉంటే 62 అవుతున్నాయి. ఒంగోలులో 50 ఉంటే 62 అవుతున్నాయి. విజయనగరంలో 50 ఉంటే 62 అవుతున్నాయి. చిత్తూరులో 50 ఉంటే 60 అవుతున్నాయి. మచిలీపట్నంలో 50 ఉంటే ఇప్పుడు 60కి అయితే పెరుగుతున్నాయి అన్నమాట. సో ఈ విధంగాన అయితే ఓన్లీ జస్ట్ మనకి ఇందులో మాత్రం నగరపాలికలోనే, అదే మనకి మున్సిపాలిటీల్లో వాటిలో కూడా అయితే పెరుగుతున్నాయి అనమాట. పురపాలికల్లో కూడా పెరుగుతున్నాయి, నగర పంచాయతీలో కూడా పెరుగుతున్నాయి. అవి కూడా భారీగా అయితే పెరుగుతున్నాయి అనమాట. సో ఇది మనకి అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.